వారంగా ఉండాలి, పరిచారకులుగా మనం ఉండాలి, ప్రభువుతో కడవరకు నడిచే వారంగా మనం ఉండాలి. ప్రభువుతో కడవరకు నడిచే వారంగా మన జీవితాలు ఉన్నప్పుడు ప్రాముఖ్యంగా హానోకు వలె దేవునితో కూడా మనం కొనుక్కోబడే అనుభవంలోకి వెళ్తాము. హల్లెలూయా, హల్లెలూయా. హానోకు వలె శరీరంగా మనం కొనుక్కోబడకపోవచ్చు, కానీ హానోకు ప్రయాణం చేసిన మార్గంలోనికి మనం వెళ్ళగలుగుతాం. అదే స్థలంలో పరలోక రాజ్యంలో నీవు నేను ఉండటానికి దేవుడు అవకాశం కల్పించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆ రాజ్యములో నేను నిలిచి ముందుకు వెళదాం. కనుక దేవుడు తెలియచేస్తున్నాడు, ప్రయోజనకరమైన వారంగా ఉందాం, పరిచారకులుగా ఉందాం, ప్రభువుతో కడవరకు నడిచే వారంగా ఉందాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన చేద్దాం. త్వరలో వచ్చండి. మహాగణమైన తండ్రి, కృప కలిగిన యేసయ్యా, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఉదయకాల సమయంలో ప్రభువా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. మేము ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని దీవించండి, ప్రతి ఒక్కరు ఆశను కలుగు చేయండి. నా మందిరంలో నీకు సమయానికి వెళ్ళాలి, నేను మందిరంలో నీకు సమయానికి వెళ్ళాలి, ఇదిగో సమయానికి నేను మందిరంలో కనబడాలి, ఇదిగో నేను సమయానికి దేవుడి మందిరం నిలవాలి, ఇదిగో ప్రార్థన చేసుకోగలగాలి, ఇదిగో పాటలు పాడగలగాలి, ఇదిగో సమయానికి నేను దేవుడి మందిరంలో ఇదిగో నిలిచిన వ్యక్తిగా ఉండాలి అనేటువంటి భావన ప్రతి హృదయంలో మీరు కలుగు చేయండి. నమ్మకార్థమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని విడిచి ప్రభా ప్రయోజనకరమైనటువంటి మేలుకరమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని కొనసాగించడానికి కృపను చూపమని, ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని కూడా దీవించమని యేసు నామములో మనం అడిగి వేడుకొనుచున్నాం తండ్రి.